హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నాకు ఏ కర్రీ తినాలనిపించలేదు, అందుకే కొంచెం రుచిగా తినాలనేసి రోట్లో టమాటా పచ్చడి చేసుకున్నాను. టమాటాల్లోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు టమాటాని మంచిగా వేయించుకోవాలి. టమాటా మగ్గినప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అయితే రోట్లో నూరుకున్నారు, మీకు రోలు లేకపోతే మిక్సీలో అయినా పట్టొచ్చు, కాకపోతే రోట్లో నూరితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నూరుకున్న తర్వాతకి లాస్ట్కి ఒక 10 నుంచి 12 వరకు వెల్లిపాయల్ని వేసుకోవాలి. పచ్చడి మొత్తానికి టేస్ట్ ఇచ్చేది ఎల్లిపాయలు కూడా పూర్తిగా స్మాష్ అయ్యేలా కాకుండా లైట్గా దంచుకోవాలి. రోజు కర్రీస్ తిని బోర్ కొట్టినప్పుడు ఇలాగా పచ్చడి ట్రై చేసి చూడండి. నేను ఇంతకుముందు తినేదాన్ని కాదు, ఎప్పుడైతే కొత్తిమీర, పుదీనా ఇవి యాడ్ చేసి నూరుకొని తినటం అలవాటైనప్పటి నుంచి టమాటా పచ్చడి నా ఫేవరెట్ అయిపోయింది. మీకు ఏ పచ్చడి అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పచ్చడిని మనం వేడి అన్నంలో తినాలి, అది కూడా పక్కన నంచుకోవటానికి ఆమ్లెట్ ఉంటే ఈ కాంబినేషన్ చాలా బెస్ట్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.